BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। కాకినాడ జిల్లా కిర్లపూడి మండలం జగపతి నగర గ్రామంలో మంగళవారం మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్టె యేసుబాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడని దాస్యం ప్రభాకర్ అనే కొనుగోలుదారుడు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సర్పంచ్ గుండాల శ్రీలత రాంబాబు పంచాయతీ అధికారులు విచారణ నిర్వహించారు। అనంతరం చర్యలు చేపట్టారు। మార్కెట్లో మేక మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు ఇతర గ్రామాల్లో అమ్ముడుపోయి మాంసాన్ని నిల్వ చేసి 2-3 రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి। అయితే మాంసాన్ని తనిఖీలు ముద్ర వేసే అధికారులు కల్లుగప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు। ఈ కార్యక్రమంలో కిర్లపూడి తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముద్దాల మణికంఠ స్వామి, పంచాయతీ వార్డు మెంబరు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నీకు బాగా అలవాటైపోయింది, బాగా నీ లోపు గడేస్తుంటే పట్టించుకోరా మీరు జనాలు చచ్చిపోరానే అలాగా జనాలు చచ్చిపోరా పట్టించుకోరా నాకు అర్థమవుతుంది మీరు అసలు ఆ మోసం అమ్మేస్తుంటే ఎవరు పట్టించుకోరే అసలు నాకు అర్థమవుతుంది ఎవరు పట్టించుకోరా వదిలేస్తారంటే వదిలేండి అలా ముందే జనాలు మోసం తగ్గిపోయాడు మామూలు పోతారు ఉల్లిపోయిన మాసం కూడా ఎంతవరకు ఎలా ఉందండి ఇది తింటే మరి పిల్లలు ఏమవుతుంది స్మెల్ వచ్చేది అప్పుడు వస్త్ర కంటే నాకు పర్లేదు అంటాడు పర్లేదు అంటే ఇంక నేనేం చెప్పను పిల్లలు పట్టుకెళ్తాను ఏమవుద్ది చూసారానే అదే మీరు చెప్పండి